ज्योतिस्वरूपा पूर्णावतार ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर पावकोज्ज्वल रमणीश्वर आत्मा राम महाभाग आत्मा राम महाभाग पुरुषोत्तमा रमणीश्वर पुरुषोत्तमा रमणीश्वर तपोमया तिमिरहरा तपोमया तिमिरहरा महोत्साह रमणीश्वरा महोत्साह रमणीश्वरा त्रिगुणातीत सुकुमार त्रिगुणातीत सुकुमार कृपापूर्ण रमणीश्वर कृपापूर्ण रमणीश्वर ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर आत्मा राम महाभाग पुरुषोत्तमा रमणीश्वर तपोमया तिमिरहरा महोत्साह रमणीश्वर त्रिगुणातीत सुकुमार कृपापूर्ण रमणीश्वर ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर गगन सदृशं भवस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय गुरुभ्यो ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वप्लवरहित विज्ञानघन नित्यगतो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भा व्यासशङ्करमध्यमा अस्मदाचार्यपर्यन्ता वन्दे गुरुपरम्परा। हरि ओम् श्री गुरुभ्यो नमः। हरि ओम्। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। ॐ ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि नः सर्वः प्रचोदयात्। ॐ पुरुषाय विद्महे महादेवाय धीमहि नो रुद्रः प्रचोदयात्। हरि ओम्।
महे प्रदाय धीमहि तन्नो श्रीविद्यासागर प्रचोदयात्। ओम स्वात्मानंदाय विद्महे अजलपरिपूर्णानन्दाय धीमहि तन्नो देशिकेन्द्र प्रचोदयात्। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम नारायण नारायण। ప్రేమ దర్శనం అనే అర్థపించ సూత్రాలను పరిశీలిస్తున్నాం. 47వ సూత్రం దాకా వచ్చాం. ఒకసారి మొదటి నుంచి మనం మరలా పునశ్చరణ ఇలా రోజు చదువుతున్నాం లేదా? ఇలా చదవడాన్ని ఏమంటారు? పునశ్చరణ. అధాతో భక్తిం వ్యాఖ్యాస్యామః సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా అమృతస్వరూపా చ యల్లబ్ధ్వా పుమాన్ సిద్ధో భవతి అమృతో భవతి తృప్తో భవతి యత్ప్రాప్య న కించిత్ వాంఛతి న శోచతి న ద్వేష్టి న రమతే నోత్సాహీ భవతి యజ్ఞాత్వా మత్తో భవతి స్తబ్దో భవతి ఆత్మారామో భవతి సా న కామయమానా నిరోధరూపత్వాత్ నిరోధస్తు లోకవేద వ్యాపారన్యాసః తస్మిన్నన్యతా తద్విరోధిషు ఉదాసీనతా చ అన్యాశ్రయాణాం త్యాగో అనన్యతా లోకే వేదేషు తదనుకూలాచరణం తద్విరోధిషు ఉదాసీనతా భవతు నిశ్చయదాఢ్యాదూర్ధ్వం శాస్త్రరక్షణం అన్యథా అతిథ్యాశంకయా లోకోపి తావదేవ కింటు భోజనాది వ్యాపారస్త్వా శరీరధారణ అవధి లక్షణాని వాచ్యంతే అనామతభేదాత్ పూజాదిష్వనురాగ ఇది పారాశర్యః తథాదిష్వతి గర్గః ఆత్మరత్య విరోధేనేతి శాండిల్యః నారదస్తు తదర్పితాఖిలాచారత తద్విస్మరణే పరమవ్యాకులదేతి అస్త్యేవమేవం యథా వ్రజగోపికానాం తత్రాపి న మాహాత్మ్యజ్ఞాన విస్మృత్యపవాదః తద్విహీనం చారాణామివ చ నాస్త్యేవ తస్మిన్ తత్సుఖసుఖిత్వం సాతు కర్మ జ్ఞానయోగేభ్యో అప్యధికతరాః. అక్కడ రెండేసిన చోట ఆ పలకాలన్నమాట. అప్యధికతరాః ఫల రూపత్వాత్ ఈశ్వరస్యాప్యభిమానద్వేషిత్వాత్ నైన్యప్రియత్వాచ్చ అస్యా జ్ఞానమేవ సాధనమిత్యేకే అన్యోన్యాశ్రయత్వమిత్యన్యే స్వయం ఫలరూపతేతి బ్రహ్మకుమారాః అరాజగృహ భోజనాదిషు తథైవ దృష్టత్వాత్ న తేన రాజపరితోషః సుధా శాంతిర్వా తస్మాత్ సైవ గ్రాహ్యా ముముక్షుభిః తస్యా సాధనాని గాయంత్యాచార్యాః తత్తు విషయత్యాగాత్ సంగత్యాగాత్ చ అవ్యావృత భజనాత్ లోకేపి భగవద్గుణశ్రవణ కీర్తనాత్ ముఖ్యతస్తు మహత్కృపయైవ భగవత్కృపాలేశద్వా మహత్సంగస్తు దుర్లభో అగమ్యో అమోఘశ్చ లభ్యతే అపి తత్కృపయైవ తస్మిన్
తజ్జనే భేదాభావాన్ తదేవ సాధ్యతాం దుస్సంగః సర్వథైవ త్యాజ్యః కామ క్రోధ మోహ స్మృతి భ్రంశ బుద్ధినాశ సర్వనాశ కారణత్వాత్ తరంగాయిత అపి మే సంగాత్ సముద్రాయంతి కస్తరతి మాయా యస్సంగాస్త్యజతి యో మహానుభావం సేవతే నిర్మమో భవతి. ఎక్కడ దాకా వచ్చామండి? నిర్మమో భవతి. నమమ అనటమే భక్తి. ఏమిటండి భక్తి అంటే? నమమ, నాదేమీ లేదు. జిల్లెలు కూడా అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మా అమ్మ రోజు పూజ చేయమంటున్నావు, రోజు పాటలు పాడమంటున్నావు, రోజు స్తోత్రాలు పాడమంటున్నావు, అసలు భక్తి అంటే ఏంటమ్మా అన్నాడు. పనిదే కదా, ఎంతసేపు పెద్దవాళ్ళకి చిన్న ప్రశ్న లేదు. ఆవిడేమందంటే, నాన్న నీది నీకే ఇచ్చానన్నా, అదే భక్తిపో. ఎంతసేపు ఏమిటి చేశారు మీరు అక్కడ? బాగా పూజ చేశారా? బాగా పూలు కాయలు ఆకులు నీళ్లు అని వేసేసారా? అదేనా భక్తి అంటే? నీది నీకే ఇచ్చన్నా, నీది నీకే ఇస్తున్నా అనాలి. ఎందుకని? నీవే తల్లియు, నీవే తండ్రియు, నీవే సకుడవు, నీవే దాతయు భ్రాతయు, సర్వం నీవే కృష్ణ అని భక్తికి తాత్పర్యం. ఆ కూర్చున్నంతసేపు నీకు ఎలా తోచాలట? ఇలా తోచాలట. అప్పుడు అది భక్తి అవుతుంది. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నిన్ను పోగొట్టుకోవడమే భక్తి. నేను నాది అంటూ ఏం చేసినా అది భక్తి కాదు. కాబట్టి నిర్మమో భవతి, అయి తీరవలెను, అలాగే ఉండవలెను. ఆదేశవాక్యాల కొన్ని ఆశీర్వాద వాక్యాలు, కొన్నేమో ఆదేశవాక్యం. ఇలాగే చెయ్యాలి, ఇలాగే ఉండాలి. నియమం, విధి. వాటిని విధి వాక్యాలు ఏమంటారండి? విధి వాక్యాలు. సూత్రాల్లో ఇలా చాలా ఉంటాయండి. కొన్ని విధి వాక్యాలు ఉంటాయి, కొన్ని నిషేధ వాక్యాలు ఉంటాయి, కొన్ని ఆశీర్వచన వాక్యాలు ఉంటాయి, కొన్ని యథార్థ వాక్యాలు. కాబట్టి అన్ని చదువుకుపోతే ఆ ఊరికే గుడ్డెకి చేలబడి చదివితే లాభంలా. ఏది ఏం చెప్తున్నాడో గ్రహించాలన్నమాట. సత్యాన్ని గురించి సూటిగా చెప్తాడు. అవి యథార్థ వాక్యాలు. కొన్ని ఎలా చెప్తాడు? సూచనల ద్వారా ఎలా చెయ్యాలి అని సాధన వాక్యాల ద్వారా విధి వాక్యాలట. చెయ్యాల్సిందే అలాగా, అంతే. అర్థమైందండి? అప్పగింతలప్పుడు ఏమైనా విధి వాక్యాలు చెప్తాము? చెప్పేవే విధి వాక్యాలు. ఏమని చెప్తాం? అమ్మా మీ అత్తగారు ఏమన్నా అంటే ఎన్నో ఏం మారాడకు. వెళ్ళగానే ఆవిడ కంప్లైంట్ ఏంటి? ఆడపిల్ల కాపురానికి వెళ్ళిందండి. కొత్తగా కాపురానికి వెళ్ళగానే వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది, అమ్మా ఎలా ఉన్నావు? ఓ మా అత్తగారు ఒకటే నస. ఏం చెప్పా నీకు అప్పగితలప్పుడు? ఎదురు మాట్లాడకు, అదే సర్దుకుంటుంది. పరిష్కారం చెప్పిందా చెప్పలేదా? సమస్య తర్వాత విషయం, ముందు పరిష్కారాలు చెప్పి పంపించు. విధివాక్యం. కానీ మీ ఆయన సంగతి ఏమిటి? ఆయన ఏమిటో ఇంకా నాకు అర్థం కాలేదు. అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యకు. విధివాక్యం. ఎందుకని? అర్థం కాడు కాబట్టి. అర్థం కాని వాడిని అర్థం చేసుకునే ప్రయత్నం చేసి విఫలం అవడం ఎందుకు? ఇలాగ అప్పగింతలప్పుడు కొన్ని అమ్మగారు ఆ కూతుర్ని మరి పెంచుతుంది కదా, ఆ స్వభావం అంతా తెలుసు కదా ఆవిడకి. ఆ కూతురు యొక్క స్వభావాన్ని బట్టి కొన్ని విధివాక్యాలు, కొన్ని నిషేధ వాక్యాలు, కొన్ని యథార్థ వాక్యాలు చెప్పు. ఏ అప్పగింతలంటే ఏమి లేదు. సరేనండి? మనం కూడా పూజ చేసి ఏం చేసాం? ఏమయ్యా నేనేం మొయ్యలేకపోతున్నాను తండ్రి, నా వల్ల కావడం లేదు, అంతా నీకే అప్పచెప్పేశాము అని నీ భారానంతా దేవుడి మీదకి ఎత్తే ప్రయత్నం చేస్తున్నావాడు. ఆయన ఏమన్నాడు? నిర్మమో భవతి. అసలు నీదంటూ ఏముంది గనక, నీదే ఏమీ లేకపోతే నువ్వు మొయ్యడమేమిటి?
మొయ్యటమే లేకపోతే బంధం ఏమిటి? బంధమే లేకపోతే ముక్తి ఏమిటి? నాదేమీ లేదంటే అన్నీ అయిపోయా. ఎంత సులభము! భగవంతుడు భక్త సులభుడు అంటే అర్థం ఇది. అంతేగాని నీ గాడిద బరువంతా ఆయన మోస్తాడని కాదు. నీ గాడిద బరువంతా ఆయన కూడా మోస్తే ఆయన ఏమవుతాడు అప్పుడు? కాబట్టి అలాంటి పనులు ఏం చేయడు. అజ్ఞానావృత కార్యం ఎప్పుడు పరమాత్మ ఆచరించడు. మనల్ని మేలుకొలుపుతాడు. మన మమత్వంలో అహంత మమంతలో మునిగిపోతున్నామని ఆ పూజ ద్వారా మనల్ని మేల్కొలుపుతాడు. అందుకని సనాతన ధర్మంలో నిత్య పూజ జరగనటువంటి ఇల్లు శ్మశానంతో సమానం అని సూటిగా చెప్తారు. అంత కటువుగా ఎందుకు చెప్పారు? శ్మశానంలో వెళ్ళి ఎవరన్నా పూజ చేస్తారు. నువ్వు మారాలంటే రోజు శ్మశానానికి వెళ్ళన్నట్ట పరమహంస దగ్గర ఒక వెళ్ళి ఆయన ఏం చెప్పాడంటే ఉపదేశం ఇవ్వండి స్వామి అన్న. అసలే మహానుభావులు పరమహంసలే. ఇలాంటి వాడు ఉపదేశం ఇస్తే నేను గ్యారంటీగా ధరిస్తాను, కాబట్టి నాకు ఉపదేశం ఇవ్వండి అని కాళ్ళ వెళ్ళబడదు. సరే, ఓ రోజు ఊరుకున్నారు, 2 రోజులు ఊరుకున్నారు, 3 రోజులు ఊరుకున్నారు, అయినా వాడు వదిలిపెట్టలేదు. సరే, 4వ రోజు ఏం చేశారంటే, నువ్వు రోజు శ్మశానానికి వెళ్ళి 6 నెలలు శ్మశానంలో ఉండి అప్పుడు రాబోను, అప్పుడు ఇస్తావు ఉపదేశం. 6 నెలలు రోజు శ్మశానానికి వెళితే వస్తానంటావు? అసలు వెళ్ళారు ఎప్పుడన్నా 6 నెలలు? ఒకసారి వెళ్ళటమే కష్టం అంటావా? కానీ జీవితం యొక్క నిజతత్వం బోధపడాలి అంటే గొప్ప జ్ఞాన స్థానం రుద్రభూమి. అందుకని దానికి ఆ పేరు పెట్టాం. అది శ్మశానం కాదయ్యా బాబు, రుద్రభూమి. ఈశ్వరుడు శివ జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి గొప్ప స్థలం. ఈ ప్రపంచంలో శివుని మించినటువంటి గురువు ఎవడయ్యా? ఈశ్వరుడే గురువు అయి బోధిస్తున్నాడట. అంతా విద్య. మరి అంతకంటే ఏమైనా చెప్తామా? ఉందండి, బ్రహ్మ సత్యం, నేను మాత్రమే సత్యం, మిగిలినంత అసత్యం అని శివుడు చెప్తాడు. ఎప్పుడు? రోజు వస్తారు కదా మరి రుద్రభూమికి, రోజు ఎవరో వస్తారో లేదా? ఆ జీవుడికి చెప్తానట, ఎందుకురా ఏడుస్తావు, నేను మాత్రమే సత్యం, మిగిలిందంతా నీ దుఃఖమంతా అసద్వస్తువు గురించి. అంతే తప్ప మారిపోయేది అశాశ్వతమైనటువంటిది అసలు లేదు. ఈ జగత్తుకి, నువ్వు చెప్తున్న కుటుంబానికి, నువ్వు చెప్తున్న విషయాలకి, నీ ప్రపంచానికి, ఆఖరికి నీకు కూడా 3 లక్షణాలు ఉన్నాయట. ఒకటేమిటి? ఇప్పుడే 3 చెప్పా. మారిపోయేది. మొదటి లక్షణం ఏంటండి? మారిపోయేది. ఒప్పుకుంటారా లేదా? అంతా మారిపోయేది. రెండవది అశాశ్వతమైన, ఏది శాశ్వతం కాదు ఆయన, జనా కదా. మూడవది అసలు నువ్వు లేవు. ఈ 3 లక్షణాలను మనకి రుద్రభూమి బోధిస్తుంది. ఎవరైతే ఈ నిర్మమత్వాన్ని సాధిస్తారో అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళందరూ కాసేపు ఉండదండి. ఈ 3 మాటలు వెళ్ళొచ్చిన ప్రతివాడు చెప్తాడు. ఏమిటంతా పని పూర్తి చేసుకుంటారా? ఉందండి, అంతా అయిపోయింది, మనది ఏమీ లేదని తెలిసిపోయిందండి, అంతా అశాశ్వతం అని తెలిసిపోయిందండి, మారిపోయేది ఏమంది లేదు, మన చేతిలో ఏమీ లేదు అంటాడు. ఎంతసేపు చేతి కాఫీ కప్పించే లోపల స్నానం చేసి వచ్చే అది అక్కడ దాకా లేదమ్మా. అలసిపోయాడని పాపం వీళ్ళు ఏం చేస్తారు, రాగానే కాఫీ తాగండి, తర్వాత స్నానం చేద్దరు అంటారు. కాఫీ కప్పు చేతికి వచ్చేంత వరకే ఉండదు. అయితే నారాయణ తర్వాత ఏమిటి సంగతి, దోసకాయ పప్పు అయిందంటావా, టమాటా పప్పు తెలియదంటావా? కృష్ణ వా ఇప్పుడే ఏం చెప్పాడు? ఏమీ లేదన్నాడు, అంతా మారిపోయేదని, అంతా అశాశ్వతం. వాడు పోతున్నాడంటే మాత్రం ఒప్పుకోడు. కారణం 3వది ఒప్పుకోలేదు. నువ్వు లేవంటే ఒప్పుకోడు. నువ్వుంటే అని ఉన్నాడు. భ్రాంతిమయమైన నీవు ఉంటే సకల భ్రాంతులు ఉన్నట్టే. కాబట్టి మనదేం ఒప్పుకో, నేను లేనని ఒప్పుకో ఫస్ట్. కాబట్టి రుద్రభూమిలో రుద్రుడు చెప్పేటువంటి గొప్ప సత్యం ఏమిటంటే, నువ్వు లేవురా నాయన, నేనే. శాశ్వతుడు అనేవాడు వాడే ఉన్నాడు, అశాశ్వతుడైన వాడు ఎలా ఉంటాడు? కాబట్టి శివుడు మాత్రమే ఉన్నాడు, జీవుడు లేడు. దేవుడే ఉన్నాడు, జీవుడు లేడు. పరమాత్మే ఉన్నాడట, జీవాత్మలు లేవట. పరబ్రహ్మమే ఉన్నదట.
నువ్వు చెప్పే జగజ్జీవేశ్వర త్రయం లేదు. కాబట్టి ఈ సత్యాన్ని చాలా జాగ్రత్తగా మనం జ్ఞానంగా మలుచుకోవాలి, అనుభవం పొందాలి, ముక్తిని సాధించాలి. మోక్షం అనేటటువంటి స్థితికి ఎదగాలి అంటే పొందటం కాదు అది మోక్షం అంటే. మోక్షం అనే స్థితికి ఎదగడం. ఆ ఎదగాలి అంటే మొట్టమొదట విడిచిపెట్టవలసింది ఏమిటి? నిర్మమో భవతి. మళ్ళా ఇప్పుడు 47వ సూత్రం అక్కడే మొదలు పెడుతున్నాం. యో వివిక్త స్థానం సేవతే యో లోకబంధమున్మూలయతి నిస్త్రైగుణ్యో భవతి యోగక్షేమం త్యజతి. భగవద్గీతలో పరమాత్మ ఇచ్చినటువంటి ఆశీర్వచన వాక్యం ఏమిటండి అది? అనన్యాశ్చింతయంతో మాం జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అది ఆశీర్వచన వాక్యంలా కనబడుతుందా లేదా? మన బరువు బాధ్యతలన్నీ ఆయన అనుకున్నట్టు కనబడుతుందా లేదా? సరిగ్గా ఆలోచిస్తే తెలుసు. ఏమని చెప్పారు ఇప్పుడు అందులో? నిత్యయుక్తం. నీవెప్పుడూ నా హృదయంలోనే కలిసి ఉన్నట్లయితే అప్పుడు నువ్వు వేరుగా ఎక్కడ ఉన్నావు? వేరుగా లేనప్పుడు నీ యోగక్షేమాలు నేను చూడవే. తల్లి గర్భంలో ఉన్న శిశువు గట తల్లి వేరుగా యోగక్షేమాలు చూడాలట. ఆవిడ యోగక్షేమాలు చూస్తే ఆవిడతో పాటు ఆవిడలో గర్భస్థ శిశువు కూడా చూసినట్టే. అంతేనా కదా? మరి పరమాత్మ హృదయంలో నిత్యయుక్తుడవై గనక ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నీ యోగక్షేమాలు మళ్ళా ప్రత్యేకంగా చూడవలసిన అగత్యం ఏడుస్తుంది. అంటే రోజు ఆయన వచ్చి తలుపు కొట్టి అడగాలన్నమాట, ఏమంటే వాడు టమాటా చార తాగారా లేదా, రాత్రి మజ్జిగ తాగారా లేదా, పొద్దున్న లేచారా లేదా, బీపీ కంట్రోల్లో ఉందా లేదా. అదే నా యోగక్షేమాలంటే. షుగర్ రేటింగ్ సరిగ్గా ఉన్నాయా లేదా. ఇదే యోగక్షేమం అంటే. కానీ మానవుడు ఎలా ఆలోచిస్తున్నాడు? ఇలాగే ఆలోచిస్తున్నాడు. రండి మా ఇంట్లో బియ్యం అయిపోతే కనీసం ఆ పరమాత్మ ఆ మాత్రం పెట్టించుకోవద్దురండి. 3 రోజుల నుంచి అసలే బస్సులు ఉన్నాం. సృష్టించిన ఆయనకి అన్నం పెట్టాలని తెలియదు, నారు పోసిన వాడికి నీరు పోయాలని తెలియదురండి అని ఎక్కడ నుండి తెప్పి పుడుతున్నాం ఆయన. ఇప్పుడు నిత్యయుక్తామ పాసతే ఏమైపోయింది మరి ఇప్పుడు అక్కడ పోయింది. మరి యోగక్షేమం ఎందుకు చూస్తాడు అని ముందుది, లేకపోతే తర్వాత ఎందుకు ఉంటుంది? కాబట్టి ఆ 4 పాదాలలో మొదటి 3 కండిషన్స్, 4వది స్థితి. కాబట్టి అనన్యాశ్చింతయంతో మా, నన్ను మాత్రమే నువ్వు చింతించినట్లయితే, నా మీద మాత్రమే నువ్వు దృష్టిని నిలిపినట్లయితే అప్పుడు నీకు జగత్ ఎందుకు కనబడుతుంది? అసలు లేదు కదా. పరమాత్మ మీదే దృష్టి పెట్టిన వాడికి జగత్ కనబడుతుందా? అదే ప్రశ్న పూజ చేసి బయటికి రాగానే అడుగుతున్నాను. సంగతి ఏమైనా చెప్పాడా ఈశ్వరుడు? ఏం చెప్పింది ఇప్పుడు? ఏమైనా చెప్పాడమ్మా? గంటసేపు కూర్చున్నావు కదా, ఈశ్వరుడు ఏమైనా చెప్పాడా? ఏం చెప్పాడు? నా వలె నీవు ఉండవయ్యా అన్నాడు. ప్రతిరోజు ఈశ్వరుని యొక్క ఆదేశం ఏమిటి? నా వలె నీవు ఉండు. అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నట్టు? నాలోనే ఉన్నావు. నాలోనే నువ్వు ఉంటే మళ్ళా టమాటా చారు అయ్యరా ఎక్కడో నా వలె నీవు ఉండటం లేదా అని మనం అనుక్షణం గుర్తు చేసుకోవాలట. ఆయన వలె నీవు ఉన్నావా లేదా? అది అనన్యాశ్చంత. ఏ జనా పర్యుపాసతే. అసలు నువ్వుంటే కదా, నువ్వు ఒకటివి నేనొకటివి ఉంటే నా వలె నీవున్నావా, నీ వలె నేనున్నానా అనే విచారణకు అవకాశం. అసలు నువ్వు లేనే లేవు. నా దృష్టిలో నువ్వు లేవు, వేరుగా లేవు. ఒకటి లేవు, 2 అసలు వేరుగా అసలు లేవు. కానీ మనమే ఉంటున్నాం, నేనున్నాను, వేరుగా ఉన్నాను. అబ్బా నాకంటే నీకు తెలియదంటే ఎక్కువదా, నాకంటే నీకు జ్ఞానం ఎక్కువదా అని ఈశ్వరుడే ఆశ్చర్యపోతున్నాడు అని తెలియదాడు. ఎందుకని? నువ్వు లేవరా, అసలుకే వేరుగా లేవరా అని నేను చెప్తుంటే నువ్వేమంటున్నావు? అదేమిటి సార్, మీరెక్కడా మేమెక్కడా, మీరు కైలాసంలో మేము మా ఇంట్లో, మీ ఇల్లు ఎక్కడా వెండికొండ మీద హిమాలయ పర్వతాల్లో, మీరు గంగాధర్లు జటాజూటం, మీరు మీ పాములు, మీ వ్యవహారం మాకెక్కడ వస్తుంది చెప్పండి.
మీరు విషగర్భుడు, కంఠంలో విషం దాచుకున్న నీలకంఠుడు, శ్యామరథ విశ్వధారి దిగంబరుడు, నీ లక్షణాలు మాకు రావాలంటే ఎప్పటికైనా వస్తాయంటాం. నీలాగా నేను ఉండమంటే అక్కడ ఉంటానయ్యా మహాప్రభు. నేను దీనుడను, నేను హీనుడను, నేను పాపిని, ఇంకో నాకు భేదం లేదంటే నేనంటా ఒప్పుకుంటాను. ఆయన చెప్పినా వీడు ఒప్పుకోడు. ఎందుకని? భేద బుద్ధి చేత, అజ్ఞానం చేత. జ్ఞానం అజ్ఞానం అంటే ఏమిటి? భేద బుద్ధి. ఊరే నువ్వు నేను ఒకటేరా అని పరమాత్మ చెప్పినా కూడా అలా చెప్తారేంటి స్వామి మీరు నేను ఒకటేటా అవుతాం. ఊరే నీకెందుకురా ఆ విషయం. సృష్టికర్తకి సృష్టికి అభేదం అని పరమాత్మ చెప్తున్నాడు. సృష్టికర్తకి సృష్టికి అభేదం అంటే అలా ధరణి స్వాతి గొడవర్తి స్వాతి వేరేనండి అన్నారు. అలా ఎలాగా? పెళ్లి కాకముందు గొడవర్తి స్వాతి, పెళ్లి అయినాక ధరణి స్వాతి. అబ్బా ఏం తేడా వచ్చింది? మొన్న తలకాయ పోయి కొత్త తలకాయ వచ్చింది, మొన్న తెలిగిపోయి కొత్త తెలివి వచ్చింది. ఆడపిల్లలు ఎంత బాధపడిపోతుంటారు. నేను ఎంత త్యాగం చేశానో తెలుసా నీకోసం, నా ఇంటి పేరు మార్చుకుంది. అబ్బా చాలా త్యాగం చేసింది వీళ్ళు. ఆ ఒక్కటి చేసినందుకే ఎంతో రుణపడున్నట్ట భర్త కృష్ణ. ఏమిటాడ ఇంతకీ ఆవిడ పిల్లలకి అంటే అత్తింటి వారికి వారసత్వం వస్తుంది కానీ పుట్టింటి వారికి వారసత్వం వస్తుందా? అపుత్రస్య గతిర్న. అసలే నేను పిల్లల్ని కానీ నీకు మోక్షం వచ్చేవాడు చూస్తుంటాను, ఇంత కష్టపడుతుంటాను, నువ్వు నాకు రుణపడలేవా అంటదట పతితో పత్తిని. ఆయన ఏమన్నాడు? ఏం చెప్తాను? ఆయన ఏం చెప్పాడు, ఈయనేం చెప్తాను? అనన్యాశ్చంతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే. పర్యుపాసతే. అసలు నువ్వు చేసే పూజ లేదు, నువ్వు చేసే నామస్మరణ లేదు, అసలు నువ్వే లేవు, నువ్వేమీ చేయడం లేదు, అసలు ఒకటి ఉండేదే కదా ఏమైనా చేయడం. ఆ మాటలు భర్త గారు భార్య గారికి చెప్పారనుకోండి. నువ్వు అసలు లేవు, నువ్వు చేసేది లేదు, చెప్పేది లేదు, అసలు నువ్వే లేవు అన్నాడు అనుకోండి. దేవుడేమంటుంది అప్పుడు? పరమేశ్వరార్పణం. అంటే ఇది అవగాహనతో వివేకంతో చేసేదే కానీ స్థూల వ్యవహారంలో చెప్పలేదు. ఇది మర్చిపోకూడదండి. మహాకారణ స్థితిని సూచించే సూచన వాక్యాలు స్థూలానికి తీసుకొచ్చి ఆశీర్వచన వాక్యాలుగా భావించి ఈశ్వరుడు అలా చేయలేదని తెప్పిపోవడం. మీకు మూడో మాట ఏమిటి? తేషాం నిత్యాభియుక్తానాం. అలా మొదటి రెండు ఎవరైతే ఉన్నారో మూడో స్థాయికి వచ్చేప్పటికి ఏమైపోయాడు? నిత్యాభియుక్తానాం. ఆల్రెడీ వాడు పరమాత్మ హృదయంలోనే ఉన్నాడు. పరమాత్మ హృదయంలోనే ఉన్నవాడు అసలు ఉన్నాడటారా లేడటారా? లేడు కదా. వీడు ప్రశ్నిస్తున్నాడట దేవుణ్ణి, ఉన్నావా తలున్నావా, ఉంటే ఈ లోకం కుళ్ళు తోడకున్నావా, ఆవని చూస్తున్నావని మున్నెందరెందరో ఉన్నారు, మున్నెందరెందరో అన్నారు. వాళ్ళందరూ ఉన్నారు అన్నారు కాబట్టి నేను కూడా నిన్ను నమ్మానయ్యా, కానీ ఉన్నావా లేదో నాకు డౌట్గా ఉందయ్యా, సంశయవాది. ఇప్పుడు ఈయన సంశయానికి పరమాత్మకి ఏమైనా సంబంధం ఉంటాయి? సూర్యుడు ఉన్నాడా లేడా అని నాకు డౌట్గా ఉందండి అన్నట్టు. ఏం చేయాలి? కాసేపు వెళ్ళి ఎండలో నిలబడితే సూర్యుడు ఉన్నాడని గ్యారెంటీ తెలియదు. దానికే పెద్ద బ్రహ్మ విద్యం. కాబట్టి భగవంతుడు నిజంగా తాను ఉన్నానని తెలియజెప్పాలనుకుంటే రెప్పపాటు జనా కాదా? కాబట్టి ఎక్కడో మనం విద్యాభియుక్తానం సందేహం లేకుండా స్పష్టంగా నిర్ణయవాక్యంగా చెప్తే మనమేమంటున్నాం? నేను ఎన్ని నిమిషాలు పడుతుంటే ఆయన ఏం చేస్తున్నాడు? హాయిగా పైన కూర్చున్నాడా? జంత్రగాడు బొమ్మలను ఆడించిన రీతిగా ఆడించుతున్నాడు. ఇంకేం పని పాడదు కదా, మన ఆడిద్ర తప్ప. సూర్యుడికి పని పాట లేదుటమ్మా, మన ఆడిద్ర తప్ప. కరెక్టేనా? ఎవరన్నా ఈ సత్యానం సూర్యుడు మనం చేసే ప్రతి పనికి ఫలితానికి సూర్యుడే బాధ్యుడు అన్నారు అనుకోండి. ఏమంటారు? ఏమమ్మా
ఏమిటి అన్నం ఎలా మాడిపోయింది? నేనేం చేసినా సూర్యుడే బాధ్యుడు. ఏమమ్మా పిల్లాడు ఏంటి? నాకు తెలియదు. పొద్దున ఆల్రెడీ స్కూల్కి వెళ్ళి దించి వచ్చాను, తర్వాత ఏమైందో నాకు తెలియదు. అదేమిటి? స్కూల్కి దించొస్తే వాడు స్కూల్ నుంచి రావాలి, లేదంటే నువ్వు వెళ్ళి తేవాలి కదా. సూర్యుడు ఎందుకని? ఈ సృష్టి అంతకి కర్త ఎవరు? పరమాత్ముడు. చేసేది ఎవరు? పరమాత్ముడే. చేయించేది ఎవరు? పరమాత్ముడే. బాధ్యుడు ఎవరు? పరమాత్ముడే. నన్ను అడుగుతావే ఇది పరమాత్ముడు బా అంతే అనుకోండి. ఇప్పుడు ఆవిడకి ఏమైనా చెప్పడం కుదురుతుందంటారా? ఏం చేయాలి ఇప్పుడు ఆవిడతో? ఏం చేయాలి? ఏం చేస్తాడు ఈ అల్లుడు పాపం? వెళ్ళి వాళ్ళ అమ్మని అడిగాడు, ఏం తల్లి 25 నీ దగ్గరే ఉంది కదా, ఇలా పంపించావు ఈ మహాకాళిని, ఏమిటి సంగతి అని అడిగాడు అనుకోండి. నాయన నీకు ఒక 3 అక్షరాల మంత్రం చెప్తా విను, అది గనక పాటించావంటే తిరుగులేదు నీకు, జీవితంలో నీకు ఇంకా ప్రశ్నలే రావు. అదేదో తొందరగా చెప్పు తల్లి, సర్దుకో. గొప్ప మంత్రమేనా కాదా? సర్దు. చెప్పిందా చెప్పలేదు? ఇప్పుడు ఆవిడ అనుభవంతో చెప్పింది, 25 ఏళ్ల అనుభవంతో చెప్పింది. నేను ఆల్రెడీ 25 ఏళ్ళుగా ఆవిడతో సర్దుకున్నాను, జీవితకాలం నువ్వు సర్దుకో. కాబట్టి ఇప్పుడు మన జీవాత్మ చెప్పే వాటన్నిటికీ పరమాత్మ ఏమిటి చెప్పాలి ఇప్పుడు? మనమేమంటున్నాం, చదువుకో. ఇదంతా భక్తేనా? చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి. భక్తి అనే పేరుతోటి మనం అజ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నాము అని స్వామి వివేకానందని హెచ్చరిక. ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఇంకా మరీ విపరీతం అనుకోండి. బాగా బాగున్న రోజుల్లోనే ఆయనకి నచ్చలేదు, ఆ ఆచరణ విధానం నచ్చలేదు. సూటిగా చెప్పండి, ఎంత మొట్టిగాయ అంటే ఎన్నిసార్లు ఆచమనం చేయాలన్న దగ్గరే నీ భక్తి ఆగిపోయింది. ఎడు తిరిగి కూర్చోవాలి, ఎన్నిసార్లు ఆచమనం చేయాలి? 9 వెయ్యే ముందుకు అడుగు వెయ్యాలా వద్దా? ఎన్ని ఒత్తులు వేయాలి? దీపం ఎటువైపు చూడాలి? దీపం ఎటువైపు చూడదు అనే దగ్గరే మన భక్తి కనుక ఆగిపోతే అది భక్తి ఎలా అవుతుందండి? అది తప్పు కదా, అజ్ఞానం కదా, అవివేకం కదా. కాబట్టి భక్తి అనే పేరు మీద అజ్ఞానాన్ని, అవివేకాన్ని మనం ప్రోత్సహించకూడదు, ఆచరించకూడదు. ఈ సూత్రంలో చాలా విషయాలను సూటిగా చెప్తున్నాడు. ఇది యథార్థవాక్యం. ఈ వాక్య సూత్రాన్ని ఏమంటారు? యథార్థవాక్యం. ఎవడు ఏకాంత ప్రదేశమున ఆశ్రయించును. భక్తికి మొదటి అవసరం ఏంటండి? ఆశ్రయం ఎందుకు అడుగున్నాం? ఏకాంతవాసం. అందరికీ నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ మాట చాలాసార్లు చెప్పాను. ఆశ్రయం ఎందుకోసం? కానీ ఇక్కడికి వచ్చి కూడా మనం సంఘ జీవనమే జీవిస్తాం. పక్కవాడితో మాట్లాడకుండా ఉండలేకపోతే, 10 మంది ఉన్నట్టుగా గుర్తిస్తే, అమ్మో ఆ 10 మంది ఏం చేస్తున్నారో నేను అలా చెయ్యకలేకపోతున్నాను అనుకుంటే, 10 మందితో పోల్చుకుంటే, బాధపడిపోతే, ఇప్పుడు ఏకాంత జీవనం ఎలా అవుతుంది? కాబట్టి భక్తికి మొదటి అవసరం ఏమిటి? ఏకాంతవాసం. యో వివిక్త స్థానం సేవతే. పరమహంస కూడా స్పష్టంగా చెప్పాడు, ఎవరైతే ఏకాంతవాసం చేయరో వారు ఎప్పటికీ భగవద్ అనుభూతిని పొందలేరు. ఎందుకు వాళ్ళనే చెప్తుంటారంటే సూటిగా చెప్పారు, దొంగ తిరుగుడు లేకుండా చెప్పారు. యూ హ్యావ్ టు డూ ఇట్. భగవాన్ రమణులైతే అవసరమైతే 6 నెలలకు ఒకసారి ఒక మాట మాట్లాడు. ఒక ఆయన అడిగాడు, స్వామి తరించే మార్గం చెప్పండి స్వామి. అవసరమైతే 6 నెలలకు ఒకసారి మాట్లాడి కనపడి మనకే ఆ మాట చెప్తే 6 నెలలకు ఒక మాట మాట్లాడగలిగే స్థితికి వచ్చినాక చూడండి అంటే మళ్ళీ ఏమన్నా ఉపదేశానికి వస్తారట. అబ్బో ఇంతో మనకు అయ్యే పని కాదురా బాబో అని పని. కానీ మరి ఇక్కడ అదే మాట చెప్తున్నాడు, యో లోకబంధమున్మోహలయతి. 6 నెలలు కనుక నిజంగా నువ్వు మాట్లాడకుండా మీ ఇంట్లో ఉండు, నీతో వచ్చి మాట్లాడేవాడు ఎవడో చూడదు ఉన్నాడట.
ఎవడు మాట్లాడాడు. నువ్వు చెప్పే లోకమో బంధమో ఉన్మూలయతి, సమూలం పోతుందట. ఏ గొడవ లేదండి, సమూలం వెళ్ళిపోతుంది అసలు. నువ్వు ఉన్నావో పోయావో కూడా ఎవరు పడుచు. కొంతకాలం ముందు అంటారన్నమాట, ముద్దురా చెప్ప మగ ముద్దు ఇలా ఏదో అంటారు. ఏమిటట మనకే పోయి. ఆయన ఏమన్నా మాట్లాడా పెట్టాడా? అవన్నీ ఆయనవే ఆ పేర్లని. ఏంటమ్మా? ఎవడు లౌకిక బంధనములను త్రెంపుకొను. వెరీ వెరీ ఇంపార్టెంట్. వదలవు నీవవి వదనక. ఏమిటండి అవి? మదిలో చింతలు మల్లెలు మణులు. కూడట మదిలో చింతలు మల్లెలు మణులు. వదలవు నీవవి వదనక. వద్దన్నావా? ప్రశ్నన్నావా? కాబట్టి వద్దనకపోతే బంధం ఎప్పటికీ పోదు. కాబట్టి మనం ధ్యానం చేస్తున్నాం కానీ లోపల అమృత కుంభం ఉండవలసింది, విష కుంభం ఉండిపోయింది. వద్దనలేదు. మరి ఆ వద్దనకపోతే అవి తెగుతాయా? అడుగుతాడు. ఎవడు లౌకిక బంధనములను త్రెంపుకొనును, ఎవడు 3 గుణములను దాటివేయు. మీ అందరికీ మాట వాడికి 30 ఏళ్ళంటే 1,00,000 సార్లు చెప్పాడు. ఆయన గుణాతీతం అవ్వాలి, నాయన గుణాతీతం అవ్వాలి, 3 గుణాలు దాటాలి బాబు. ఎప్పుడు దాడతావు? మొదటి 2 ఉంటే 3. మొదటిది ఏమిటి? ఎలిమెంటరీ క్లాస్, ఏకాంతవాసం. ఏకాంతవాసం ఒంటరిగా నీకు ఉండటం వస్తే 5వ క్లాస్ పాస్ అయిన. రెండోది ఏమిటి? లోక బంధమున్మూలయన్. పెంచుకున్నట్టయితే ఎస్, స్కూలింగ్ అయిపోయింది, కాలేజీ ఎడ్యుకేషన్ అయిపోయింది. తర్వాత 3వది ఏంటి? 3 గుణములు దాటాడు. దాటితే యూనివర్సిటీకి అడ్మిషన్ వస్తుంది. మరి స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తవ్వాలి, కాలేజ్ ఎడ్యుకేషన్ పూర్తవ్వాలి, యూనివర్సిటీ ఎడ్యుకేషన్ మనం వచ్చింది. మొదటి 2 చేయకుండా ఎవరైతే 3 గుణాలను దాటడానికి ప్రయత్నించారో, ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ స్ఫూర్ణనాభి సాలిడ్ వలె కింద పడుతుంది. సాలిగూడు కింద కట్టమంటే కొడుతుందా? కట్టదు. ఎందుకని? కిందంతా నువ్వు ఊడిచేస్తామని దానికి బాగా తెలుసు. ఎంత తెలివితేటలో దానికి. రోజు ఉడుస్తుంది ఇవిడా, నేను నా కష్టం అంతా బుడిలో పోసిన పన్నీర్ అయిపోతుందని చకచకా చకచకా పైకెక్కి నీకు ఏ మూలైతే చీపిరికి అందదో ఆ మూల వెళ్ళి కొడుతుంది. కట్టి అక్కడి నుంచి డాంబరం పడుతుంది. పోయిందే మళ్ళా ఎక్కుతుంది, మళ్ళా కొడుతుంది. ఇప్పుడు మరి ఈ 3 చేయకపోతే మనకి ఎంత తెలివితేటలు ఉన్నట్టు? ఆ ఊర్ణనాభి ఉన్న తెలివితేటలు ఉన్నట్టు వీడికి కూడా. సాలిడ్ కొన్న మాత్రం దానికి మానవ ఉపాధి ఎందుకు? వచ్చే జన్మకి ప్రశాంతంగా వెళ్ళి సాలిడ్గా అంటాడు పరమాత్మ. కాబట్టి ఎవడు తన యోగక్షేమములను లక్ష్య పెట్టాడో, వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్. భగవంతుడి దగ్గరికి వెళ్ళి యోగక్షేమం వహామ్యహం అన్నవాడు భక్తుడు కాదు. అర్థమైందండి? తన యోగక్షేమములను లక్ష్య పెట్టడో వాడే భక్తుడు. డాక్టర్ చెప్తాడు, మాట్లాడితే పోతావాడు. స్వామీజీ మాట్లాడాలట మానేరట. యోగక్షేమములను లక్ష్య పెడతాడు. అర్థమైందండి? నేను డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాను. ఎప్పుడు పళ్ళు పాడైపోదు. దాదాపు 10 ఏళ్ళు 12 ఏళ్ళు అయిపోయినట్టు. షుగర్ వచ్చినప్పటి నుంచి పళ్ళు పాడైపోయినాయి, పోతుంటాం బాగు చేసి. డెంటిస్ట్ అన్నాడు, స్వామి మీ పళ్ళు అన్ని కదిలిపోయినాయి స్వామి. ఏమయ్యా, నేనేమి గట్టి వస్తువులు భూమండలంలో పుట్టినప్పటి నుంచి తినలే, అన్ని ఉడికించినవే తిన్నా. కొన్ని బయట ఏమైనా విపరీతమైన చేష్టలు ఏమైనా చేస్తామంటే ఆ విపరీత చేష్టలు ఏం లేవు. మరి మాకు ఎందుకు పళ్ళు కదిలిపోయినాయి? మీరు పొద్దున్న రాత్రి దాకా ఏం చేస్తారు? ఏమి లేదండి, ఆపకుండా మాట్లాడుతూ ఉంటాను. అంటే నేను చేసేది ఏమి లేదు. రోజుకు 18 గంటలు 20 గంటలు మాట్లాడుతాను. అదేనండి, ఆ మాట్లాడడం వల్లనే పళ్ళు వెళ్ళి. ఎందుకనంటే మానవుని యొక్క దేహం ఎప్పుడో అప్పుడప్పుడు మాట్లాడడానికి తయారైంది. భగవంతుడు తయారు చేసేవాడు మేక ఎలా తయారు చేశాడు?
అప్పుడప్పుడు మాట్లాడడానికి తయారు. మనం ఏం చేసాం? చాటర్ బాక్స్ లాగా వసపెట్టలాగా వాగుతూనే ఉన్నారు. ఏమైపోయింది అప్పుడు? కాబట్టి ఇప్పుడు చేయగలిగింది కూడా ఏమి లేదని చెప్పి కావాలంటే అవి చెప్పండి, రిమూవ్ ఇట్ అండ్ ప్లీజ్. మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి, ఏం పర్వాలేదండి. ఇవాళ చాలా టెక్నాలజీ వచ్చేస్తుంది. 32 తీసేసి 32 మళ్ళీ నటుబడితో ఫిట్టింగ్ పెట్టేస్తాం. యూ కెన్ ఎంజాయ్. ఏమిటి ఎంజాయ్? ఏమిటి ఎంజాయ్? అయ్యా, అదేదో తీసి మళ్ళీ పెట్టేస్తాన్నావు కదా, మరి నేను ఇలాగే మాట్లాడుతూ ఉంటే అవి ఉంటాయి. అవి కూడా ఉండవండి, అవి కూడా మళ్ళీ ఊడిపోతాయి. ఇంకా తోడు దాన్ని నువ్వు పెట్టడం ఎందుకు? 3 సంవత్సరాలు నేను నీ దగ్గర చుట్టూ తిరిగి 32 వాళ్ళు బీగించుకుని 32 వాళ్ళు బీగాలంటే 3 సంవత్సరాలు తిరగాలి వాడు చుట్టూ. అది ఒకసారి బీగింది కాదు. మీరు పెట్టించుకున్నా కనుక మాట్లాడితే మళ్ళా పాపే. అలాగే 32 బళ్ళు పెట్టడం ఎంతో తెలుసా? పన్నుకు 25,000 అమ్మా. పన్నుకు 25,000, 50,000. జస్ట్ 10-12 లక్షలు అవుతాడు అంతే. అర్థమైందండి? కాబట్టి ప్రతిదానికి యాక్షన్ రియాక్షన్ ఈ సృష్టి ధర్మం. నువ్వేం దాంట్లో ఇంటర్వ్యూన్ అవ్వక్కర్లా. నీ యోగక్షేమాలు సృష్టి ధర్మం చూసుకుంటా. నీకెందుకు? టేక్ కేర్ అని తన యోగక్షేమములను ఎవడైతే లక్ష్యపెట్టడో వాడే భక్తుడు. అంటే వాడు వడలు మరచి. అందుకని బాబావారు అంటారు, నోరు నవ్వంగా హరికీర్తి నుడువడి తులారంగ శివుని పూజించడి, తనదు స్పృహ కోల్పోయి భజించడి. మనం కూడా భజన చేస్తుంటే కనబడుతుంది, కానీ ఏం కోల్పోవడం లేదు. తనదు స్పృహ కోల్పోయి భజించినట్టు కనబడుతుందంట. ఎందుకని? పడిపోతే ఎవరు లేవతీస్తారంట బాబు. వృద్ధాప్యంలో వచ్చే పెద్ద ప్రశ్న. పడిపోతే లేవతీయడానికి ఎవరు లేదు. అసలు ఆయన ముందు వెళ్ళిపోయాడు, నేనేం మిగిలిపోయాడు. ఆయన అన్నా ఉంటే లేవతీసేవాడు. పిల్లలు ఎక్కడో అమెరికాలో ఉన్నారు, వాళ్ళు అసలు లేదు. స్నేహితులు చేస్తారేమో అంటే స్నేహితులు ఎప్పుడు ఉంటారు కండి, ఉంటే ఎదురు చేసినట్టు. ఇలా ఏమిటేమిటో ఆ మనసు అలా పరిగెడుతుంది. పడిపోతే లేవతీసేవాడు ఎవడు? కాబట్టి నీ యోగక్షేమాల మీద నీకు దృష్టి ఉందా లేదా? అసలు ఉన్నదే అది. పుట్టిన దగ్గరని పోయేదాకా నన్ను ఎత్తుకునేవాడు ఎవడరా బాబోయ్ అని ఏడుస్తాడు. పుట్టగానే వాడు ఎందుకు ఏడుస్తాడంటే, నన్ను ఎత్తుకునేవాడు ఎవడని ఏడుస్తున్నట్టు. ఆవిడ ఎత్తుకోగానే ఒర్రి అన్యాయం పాడుగాను మళ్ళా కింద పెట్టి బారు మళ్ళా ఈ అత్తగారికి మామగారికి విసుగు. నువ్వు వాడిని దించమాక, అట్టగదు 6 నెలల పాటు నీకేం పని చేద్దాం, వాడిని ఎత్తుకోవడం నీ పని అన్నాడు అత్తగా. ఏం చేస్తుంది మరి పాపం? పని చేసుకుంటూ ఉంటుందండి. ఆవిడేదో పుణ్యానికి ఆ పక్కన పెట్టి చీపురు ఊడుస్తానని వస్తాడు. వాడు బేరం అన్నాడు, బాధలు నా పని చేసిన బాధలు. ఆవిడేమని, అయ్యో సేవవా అమ్మొచ్చిందా, జాగ్రత్త సుబ్రహ్మణ్యం గారు, జాగ్రత్త. అర్థమైందా? సో కాబట్టి పిల్లవాడు ఎప్పటి నుంచి ఆడడం మొదలుపెట్టాడు, అడగడం మొదలుపెట్టాడు. పుట్టిన దగ్గర నుంచే డిమాండ్. ఎత్తుకోబోతే ఏడుస్తాడు, జనా కదా. తర్వాత దించితే ఏడుస్తాడు. టైం అయిందా వెళ్ళాలా, కాసేపు ఉందా, సరే కూర్చోండి మరి ఇంక. అర్థమైందా? కాబట్టి చాలా జాగ్రత్తగా గమనిస్తే అతను ఏం చేశాడు, ఎత్తుకోబోతే ఏడుస్తున్నాడు, తర్వాత దించితే ఏడుస్తాడు. వాడికి అన్ని తెలివితేటలో పుడుతూనే తెలివితేటరా బాబు వీడికి. తర్వాత పెడితే ఏడుస్తాడు, తర్వాత పెట్టకపోతే ఏడుస్తాడు, తర్వాత తిడితే ఏడుస్తాడు. వాళ్ళ అమ్మవాడు ఆయన వాడి మీద అన్ని ప్రయోగాలు చేస్తుంది. తిడితే ఏడుస్తాడు. ఏమంటే ఎటమాకర బాబు ఏడుస్తాడు వాడు సమస్య అయిపోతారు బాబోయ్. ప్రతిదానికి వాడి దగ్గర ఉన్న ఆయుధం ఏమిటి? అదే ఆయుధాన్ని పరమాత్మ దగ్గర ప్రయోగిద్దామని వాడు తెలివితాడు. కాబట్టి చిన్నప్పటి నుంచి మన అపేక్ష ఏమిటి? క్షేమం.
పుట్టింది మొదలు పోయే వరకు నీ దృష్టి అంతా క్షేమాలే. ఏమిటండి యోగక్షేమాలంటే? యోగం అంటే పొందవలసినది, క్షేమం అంటే పొందింది కాపాడు. యోగం అంటే పొందవలసింది ఏదో పొందటం, క్షేమం అంటే పొందిన దాన్ని కాపాడు. ఈ రెండింటిలో తేడా వస్తే మాత్రం గ్యారంటీగా ఫలితం ఒకటే. ఏమిటది? వేదన, దుఃఖం. కానీ ఎవరు భక్తుడు? యోగక్షేమములు ఎవరైతే త్యజించాడు, యోగక్షేమం త్యజతి. 2 సూత్రమునందు మాయను ఎవరు దాటగలరో చెప్పాను. వరుసగా 4 సూత్రములందు వచ్చింపబడుతున్నది. అప్పటి మొదలుపెట్టాం మాయను ఎలా దాటాలో చెప్తున్నాం. కాబట్టి మాయను దాటాలి, మాయను దాటాలి, 3 గుణాలు దాటాలి అన్నవాళ్ళు దేని వదిలేయాలి? ఈ 3 సూత్రాలని చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. యో వివిక్త స్థానం సేవతే, యో లోకబంధమన్మూలయతి, స్త్రైన్యో భవతి, యోగక్షేమం యజతి. ఈ సూత్రం బయట పెట్టామనుకోండి, ఎవరైనా దేవాలయానికి వెళ్తారంటారా? వెళ్తారా? యోగక్షేమములు అడగని వారెవరు వారు లోపలికి రాగలరు. తన యోగక్షేమముల గురించి పట్టించుకొని వాడెవడో వాడే పరమేశ్వరుడు. ఎప్పుడన్నా పరమేశ్వరుని ఏమయ్యా బాగున్నాడు అని అడిగారు. ఆయన ఎప్పుడు బాగుతాడు, ఆయనకి ఏమండి బాగున్నవాడు నేను కానీ అంటే ఎప్పటికీ వీడు జీవుడే శాశ్వతంగా. జ్ఞానం కాదు, అవివేకం కాదు. ఇన్నిసార్లు వెళ్ళావు కదా భగవంతుడి దగ్గరికి, ఏమయ్యా బాగున్నావుటాయా, అసలే సృష్టి ఆద్యందు పుట్టావటే పడదాకా ఉన్నావట, నీ యోగక్షేమాలు ఎవరు విచారించేవాడు కూడా లేడట, అసలే తల్లిదండ్రి కూడా లేడట, నీ ఎవరు అడుగుతారయ్యా? నీ గురువు లేడు, తల్లిదండ్రి లేడు, దైవం అన్నావా నీకంటే వేరే దైవం లేదు, నీ యోగక్షేమాలు విచారించడానికి ఎవరున్నారండి అని ఎప్పుడన్నా భగవంతుడితో మాట్లాడేవా? ఎంతసేపు నన్ను కాపాడో, నన్ను ధరిద్దో, నన్ను భరించో, నన్ను బయట అయ్యో, నన్ను బయట ఓరి నీకు అలపాడు. భక్తి అంటే ఏమిటి? ఇదేం భక్తి అంటే అర్థరహితం. కాబట్టి చాలా జాగ్రత్తగా 47వ సూత్రం నుంచి 49 వరకు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. భగవద్ధ్యానమునకు, ఆత్మచింతనకు ఏకాంత ప్రదేశము చాలా చాలా అవసరం. కాబట్టి మీరంతా ఏం చేయాలి? వివిక్త దేశ సేవిత్వం, ఏకాంతంగా ఉండాలి. 6 నెలలకు ఒక మాట. అట్టి తోట జన సంబంధమైన విక్షేపము ఏది ఉండదు. ఎక్కడైతే బలరామకృష్ణ గారు ఉండేవారండి, అక్కడ 2 ఉన్నారంటే అక్కడికి వెళ్ళేవాడు. 2 చాలా, ఇంకా ఒక్కరున్నా కూడా వెళ్ళేవాడు. అంతా చూసుకుని ఎక్కడ ఖాళీ గోడ ఉందో, ఎక్కడ ఖాళీ మూల ఉందో అక్కడ వెళ్ళి, ఒకవేళ పొరపాటున ఎవరైనా పలకరించగానే వచ్చారనుకోండి, ఆ ఉత్తరం ఇక్కడ దులిపెట్టు. ఏమిటి సార్? దుఃఖీ ఎక్కువ అక్కర్లేదు మన దుఃఖానికి. ఏక్ సుఖీ, 2 దుఃఖీ, 3 గడబడ్, 4 చౌబట్. కాబట్టి జనసమూహంలో ఉంటే ఏమైపోతావు? 4 చౌపట్, 4 ముక్కలైపోయి నశ్వరమైన స్థితికి చేరుతావు, అనేకత్వ స్థితికి చేరుతావు. కాబట్టి జాగ్రత్తగా ఎలా ఉండాలి? ఏకాంత శుభమాశ్రిత. సాధన పంచకంలోనండి శంకర్లు కూడా ఇదే వాక్యాన్ని దృఢపరిచారు. ఏకాంత సుఖమాశ్రిత. గాఢ నిద్రావస్థలో నీ ఒక్కడివే ఎలా ఉన్నావో అన్నమాట సూటిగా చెప్తాడు. నిజంగా నీకు ఆనందం కావాలంటే, నిజంగా నీకు జ్ఞానం కావాలంటే, నిజంగా నువ్వు భక్తుడు అవ్వాలి అంటే ఏకాంత స్థితి అందుంటాము. రెండవ వాడే లేడు. అద్వయం నాస్తి అనాలా, ద్వయం నాస్తి అనాలా? అద్వయం నాస్తి అనాలా, ద్వయం నాస్తి అనాలా? ద్వయం నాస్తి అనాలి. అర్థమైందండి? ద్వైతవాదులే ఉన్నారు, అద్వయం నాస్తి అన్నారు. ముందు ఆపెడతాడు అంతే. తత్వమసి అన్నాను, ఆ తత్వమసి అంటారు. వాళ్ళ పని చాలా సులభం. సూత్రాలన్నీ ఆల్రెడీ ముందే శంకర్ అద్వైతంలో చెప్పేశారండి. ఆ సూత్రాలన్నింటికి ముందు ఆపెట్టి
అయిపోయి ఆ పెట్టి అదే భక్తి అన్న. భక్తి అంటే ఏమిటి? అతత్వమసే భక్తి. అదేమిటి? నీకు నాకు భేదం లేదంటాం భక్తి, కానీ నువ్వు వేరే నేను వేరే అంటాం భక్తి. అర్థమేనండి? కాబట్టి ఎక్కడో దృష్టి దోషం, ఎదుగుదల, పరిణతి, పరిపక్వత కాలేదన్నమాట. కాబట్టి చాలా జాగ్రత్తగా వీటిని అర్థం చేసుకోవాలి. భగవద్ధ్యానమునకు, ఆత్మచింతనకు ఏకాంత ప్రదేశం చాలా అవసరం. అట్టి చోట జన సంబంధమైన విక్షేపము ఏది ఉండదు. కానీ మహనీయులు తమ సాధన కాలమునందు నిర్జన ప్రదేశమునే ఆశ్రయించారు. పూర్వం నైమిషారణ్యం, బదరికావనం, హిమాలయాలు, శ్రీశైలం అడవులు, ఇలా చాలా ఉన్నాయండి. భారతదేశంలో తపోభూములు చాలా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఏమిటి చేస్తాడు? ఇలా 10 మందిని పెట్టుకుని పాఠ చెప్పు. అప్పుడు ఏమైంది? చిన్న సంసారం పోయి పెద్ద సంసారం. ఏకాంతంగా తపస్సు చేసి భగవత్ సాక్షాత్కారం పొందుదామని పోయినవాడు అక్కడ ఒక 10 మందిని తయారు చేసుకుని ఒక ఆశ్రమం కట్టుకుని వాళ్ళను ధరించే పనిలో పడి చిన్న సంసారం పోయి పెద్ద సంసారాన్ని కొని తెచ్చుకోవడం భక్తేనా? స్వామీజీలకు మొట్టికాయ అనమాట. అర్థమైందండి? చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగులేయాలంటో. తాను తరించకుండా అంటే సాధన కాలంలో చేయకూడదు ఇవి. మీరు ఎవరైనా సరే మేము కూడా ఒక ఆశ్రమం కట్టుకుంటామండి, మేము కూడా చుట్టూ 10 మందిని పెట్టుకుంటామండి అన్నాను అనుకో, ఏమిటి చెప్తావు ఇప్పుడు వాళ్ళకి? నువ్వు ధరించాలి కదా. సాధన కాలంలోనే ఉండి ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయకూడదు. ఎందుకని? సాధన కాలమునందు నిర్జన ప్రదేశమునే ఆశ్రయం. లౌకిక బంధనములను తగిలించుకుని వాడు భగవద్ధ్యానమును సవ్యముగా నర్పచాలి. లౌకిక బంధనం చేతికి ఒక జోలి ఇస్తానండి, ఆ జోలి వేసుకుని ధ్యానం చేయమని అనుకోండి, కాసేపట్లో ఏమనిపిస్తుంది? సాధారణంగా మన వాళ్ళందరూ ఏదో హ్యాండ్ బ్యాగ్ లో తెచ్చుకుంటారు. మీరు అది వదిలిపెట్టండి బాబు. మాంత్రికుడు ప్రాణం చిలకలో ఉన్నట్టు అందులో ఉంటుంది. కింద పెట్టామా కింద పెట్టుకోండి. నీటి ఒక్కడే ఉన్నావు కదా, ఎవరెట్టుకుపోతారు ఇక్కడ? ఆ కింద పెట్టంటే కాసేపటికి ఏమైపోతుంది? ఈ చెయ్యి లాగడం మొదలు పెడుతుంది. మీరు ధ్యానం చేసినప్పుడు కాసేపు అయ్యేటప్పుడు కానీ ఈ చెయ్యి లాగడం మొదలు పెడుతుంది. ఇంకా కాసేపు అయ్యేపటికి ఆ బ్యాగ్ కొండంత బరువు అవుతుంది. మరి ఇప్పుడు ఏమిటి చేయాలి? కింద పెట్టాలా వద్దా? అప్పుడు పెట్టడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు ఏమైపోయింది? ఇప్పుడు ధ్యానం పరమాత్మ గురించి చేసిందంటావా, బ్యాగ్ బరువు గురించి చేసిందంటావా? అప్పుడు ధ్యానం అంతా అయిపోయినాక ఏం చెప్పిందో తెలుసా? ఎక్కడండి ఇంటి దగ్గర తెచ్చిన బ్యాగ్ చాలా తేలిగ్గా ఉందండి, ఈ ధ్యానం చేసిన బ్యాగ్ బరువు అయిపోయిందండి బాబు. వెయ్యలేనంత బరువు అయిపోయింది ఈ బ్యాగ్. ఆ పరమాత్మ ఏం చేశాడో మీరు ఏం చేశారో నాకైతే తెలియదు. ఇంటి దగ్గర బయలుదేరడం మాత్రం చాలా తేలిగ్గా. నాకొద్దు బాబు ఈ భక్తి ధ్యానాలు, నాకొద్దు బాబు. ఏమిటో అన్ని జరగకూడదు అని జరిగిపోతుంటే నేను ఊహించను అని ఇట్లా అవుతానే ఊహించలేదండి బాబోయ్. భయం వేసేసింది నాకు. వెంటనే కళ్ళు తెచ్చేసాను. ఒక ఆవిడ ధ్యానానుభవం ఇది. ఇప్పుడు ఏమిటి చెప్పాలి ఆవిడకి? అమ్మా తదేక ధ్యాస దేని మీద ఉంచుతుంది తల్లి? బ్యాగ్ మీద. అందుకే అది బరువు అయిపోయింది. వెళ్ళి బ్యాగ్ లో కూర్చుంటే 60 కేజీలు ఆవిడ బ్యాగ్ లో కూర్చుంటే బరువు కాకపోతే ఏమిటవుతుంది? శరీరం కూడా ఒక బ్యాగ్. చేతికేసుకున్న బ్యాగ్ సంగతి చెప్తాలా? శరీరం కూడా బ్యాగే. ఆ బ్యాగ్ బరువుని తెలుసుకోలేకపోతున్నావు. ధ్యానం చేద్దామని కూర్చున్నావు, శరీరం బరువు అయిపోతుంది. చూసుకోండి మీరు కావాల్సి వస్తే. కదలకుండా కూర్చున్నావంటే 30 నిమిషాల్లో శరీరం తెలిసి టైం అయిపోయింది, వెళ్ళిపోవడమే కదా అని సిగ్నల్స్ ఇవ్వడం మొదలు పెడుతుంది. కదులుతావా? టాటా బై బయ్యా అంటే దేనికి రెడీ అయిపోతుంది? ఆఖరి జర్నీ అయిపోతుంది, సిద్ధపడిపోతుంది. కదలకుండా పోతే దాని దృష్టిలో కదలకపోవడం అంటే ఇప్పుడు లాస్ట్ బ్రెత్ కి కదలకుండా ఉడుకు శవం. కాబట్టి ఇప్పుడు కూడా నువ్వు ధ్యానం చేయడానికి కూర్చోగానే వెంటనే శరీరం సిగ్నల్స్ ఇవ్వడం మొదలు పెడుతుంది. వెంటనే ఏం చేస్తావు నువ్వు?
ఇది లేకపోతే నువ్వు లేకపోతే ఎలాగమ్మో అంటావు. అనగానే ఏమైపోయింది, అటో ఇటో కదులు ఉన్నాడు రా బాబోయ్ ఉన్నాడు. ఇలా శరీరం బరువు ఎక్కడం నువ్వు కదా, బరువు ఎక్కడం కదా, ఇక్కడే అయిపోతుంది జీవితం ధ్యానం అంట. ఇప్పుడు ధ్యానం చేసి ఏం చెప్పాడు, బయటకు వచ్చి ఏం చెప్పాడు, దేవుడు నేను మామూలుగా ఉన్నట్టు నాకు ఈ శరీరం ఇంత బరువు ఉందని నేనే మోస్తున్నట్టు నాకేం తెలియలేదండి. ధ్యానాన్ని కూర్చోగానే అమ్మో నాయన ఇంత బరువునా నాకు అర్థం. మరి ఇప్పుడు ధ్యానం దేని మీద చేసాడు, ఏమిటోనండి బాబోయ్ నడు నొప్పో నడు కూర్చుంటే నడు నొప్పి, కాళ్ళు పోనీ కింద పెడదామా కాళ్ళు, పోయి పైన పెడదామా మోకాళ్ళు. నేను ఇచ్చేస్తానంటే ధ్యానం కదా శరీరధ్యాసే తప్ప శరీర అధ్యాస కదా. వాస్తవానికి ఏం చేయాలి, అధ్యాస భాషను చదువుకోవాలి శంకర్లు. అది చదువుకుంటే అంతా తెలిసిపోతుంది. ఏమేమి విడవాలో తెలుసుకుంటే విడిస్తే కదా ధ్యానం కుదిరేది. విడవకుండానే లగేజ్లన్నీ వేసుకుని ధ్యానం చేస్తానంటే రైల్వే కూలి ఒక ఆయన ఎన్ని ఎత్తుకుంటాడండి, ఎత్తి మీద 3, ఈ చేతికి 2, ఈ చేతికి 2, ఏమంటాడు పైగా వెనకాల బ్యాక్ ప్యాక్ ఏమైనా ఉందా చెప్పండి, వేసుకో. అలాగే మనం కూడా ఎన్ని వేసుకున్నాం, ఆయన చూడగానే నాకు జీవుడే గుర్తొస్తుంది. అందుకని నేను సాధ్యమైనంత వరకు జీవితంలో ఇంతవరకు కూలీ అనేవాడిని ఎంగేజ్ చేయలేదు. ఎందుకని మనం మొయ్యలేని ఎదుటివాడి మీద కట్టడం తప్పు కదా, ధర్మం కదా అనిపిస్తుంది. అర్థమైందండి, పులిస్తే ఇవ్వచ్చు, దట్స్ డిఫరెంట్ మ్యాటర్. కానీ మనం జీవులు మిమ్మల్ని అందరినీ ధ్యానం చేసేవాళ్ళని చూడగానే నాకు ఆ రైల్వే కూలి గుర్తొస్తుంది. ఎందుకని ఎత్తి మీద 3 సూట్ కేసులు, ఈ చేతికి 2 బ్యాగులు, ఈ చేతికి 2 బ్యాగులు, వెనక బ్యాక్ ప్యాక్. ఏమంటుందో తెలుసా ఇవిడ, ఈ వాటర్ బాటిల్ పోయలేకపోతున్నాను పెద్దగా పట్టుకుంటారా. ఎలా ఉంది మన పరిస్థితి. సకల భారము పరమాత్మ వహించుంటే దృష్టి భారమును ఆయన స్వయంగా స్వీకరిస్తే నేను మోస్తున్నానంటావే. మరి ఎక్కడో అధ్యాస సరిగ్గా అధ్యాస భాష్యం మన తలకెక్కలేదు. ఎక్కర్లు ఎంత విస్తారంగా చెప్పినా మనకి చదువుకునే తెలివి ఉండాలిగా, అర్థం చేసుకునే తెలివి ఉండాలిగా. కాబట్టి వదలవలసినవన్నీ వదిలితే తప్ప అంతర్ముఖం కుదరదు. తప్పక అవన్నీ వదలాలి, నిర్జన ప్రదేశంలో ఉండాలి, లౌకిక బంధనాలను త్యజించాలి. కనుక అట్టి బంధనములను తొలగించుకుని వాడే చక్కగా దైవ చింతనను నూర్చగలడు, తరించగలడు. మరియు సత్వరజస్తమో రూప త్రిగుణములను దాటివై వాటికి అతీతముగానున్న ఆత్మయందు నిలకడ కలవాడు మాత్రమే ధరించును గాని ఆ గుణములకు లోబడిన వాడు కాదు. అందుకే మీరందరూ పెళ్లి గుణాలను దాటడానికి పెళ్లి చేసుకున్నారా, గుణాలకు లోపడానికి చేస్తున్నారు? అసలే కవైరు పెళ్లి గుణాలు దాటడానికి పెళ్లి చేసుకోవాలా, గుణాలకు లోబడడానికి పెళ్లి చేసుకోవాలా? కానీ అక్కడ అలాంటి లక్షణాలు ఎక్కడన్నా కనబడుతున్నాయంటారా? ఎన్ని పెళ్లిళ్ళు చూస్తుంటాం మన జీవితంలో? ప్రతి వాళ్ళు 20, 30, 40, 50 పెళ్లిళ్ళు చూస్తుంటాం లేదా ఈ 30 ఏళ్లలో? అవునా? మరి ఇప్పుడు లక్ష్యం లేని జీవితం అయిపోయి అప్పుడు మరి ఆలోచించండి. మనం చేస్తామని పెళ్లినాటి ప్రమాణాల్లో పెట్టారు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరితవ్య నాతి చరామి అన్నాకే తాళి కట్టిస్తాడు. ప్రమాణం చేయకపోతే తాళి కట్టించదు సుమి, అప్పటికే పెళ్ళైపోయింది అంటామని. అర్థమైందండి? మరి అది ఎందుకు చెప్పాలి? ఎందుకు పెళ్ళో చెప్తున్నాడు. కేవలం కోరిక మాత్రమే పెళ్లికి మూలం కాదు. అర్థమైందండి? పెళ్లి చేసుకుంటే ఏమిటి వస్తుంది? నేను అడిగినవన్నీ మా ఆవిడ ఉండిపోడు కాబట్టి పెళ్లి చేసుకున్నాను అన్నట్టు. ఆవిడకి ఏమంటారా అని ఆవిడ పెళ్లి చేసుకున్నాడు. ఆవిడ ఇప్పుడు ఏమిటైనాడు? పెళ్ళైన తర్వాత ముందు పెళ్లి కాకముందు ఏమనుకున్నాడు? నేను అడిగినవన్నీ మా ఆవిడ వండి పెడుతుందండి, ఇప్పుడు నా వల్ల కావడం లేదు, వండుకోవడం చేత కావట్లేదు, చెయ్యి కాల్చుకోలేకపోతున్నాను బ్రహ్మచారిని అని పెళ్లి చేసుకోవడానికి భోజన సూత్రం అనేది ఒక సౌఖ్యం అనేది, భోజన సౌఖ్యం అనే సూత్రాన్ని చెప్పాడు. కానీ పెళ్ళేమోగానే ఆవిడని కొద్దిగా చారు పెట్టమ్మా, లేకపోతే కొద్దిగా పరవాన ఉండమ్మా అన్నాడు. అలాంటివి నాకేమి రావు, నీకు వస్తే వండుకోపో.
ఓయ్ మొత్తం నువ్వే తినేసావు, నాకు మిగిల్చు మళ్ళా అని చెప్పి ఒక సూత్రం పోయే. అంతేనా? మరి ఇప్పుడు ఇట్లా ఎన్ని సూత్రాలు రాసుకున్నాడు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు? మరి అవన్నీ ఎలా ఫెయిల్ అయిపోయినాయి? లక్ష్యం లేదు. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నా అతిచరితవ్య. ఈ లక్ష్యాన్ని తప్పి నేను ఛేదించాను అని దిక్పాలకుల సాక్షిగా అగ్ని సాక్షిగా ప్రమాణం చేసి అటువంటి జీవనం జీవించకపోవడం ధర్మద్రోహం కాదా? అజ్ఞానం కాదా? దైవద్రోహం కాదా? మరి దానికి ఫలితం అనుభవించమా? సుఖం కోసం చేసుకున్న వివాహం దుఃఖంగా పరిణమిస్తుంది. ఎందువల్ల పరిణమిస్తుందంటే ఇగో ఈ ధర్మద్రోహం చేత, ఈ దైవద్రోహం. కాబట్టి ఎవరికైనా బ్రహ్మచర్యంలో దుఃఖాలు ఎక్కువ ఉంటాయా, గృహస్థాశ్రమంలో ఎక్కువ దుఃఖాలు ఉంటాయా? ఏమండి, పెళ్లి కాకముందు దుఃఖాలు ఎక్కువ ఉన్నాయా, పెళ్లి అయినాక దుఃఖాలు ఎక్కువ ఉన్నాయా? ఏమమ్మా, పెళ్లి అయినాక దుఃఖాలు ఎక్కువ ఉన్నాయా, పెళ్లి కాకముందు దుఃఖాలు ఎక్కువ ఉన్నాయా? ఏక గరీబంగా అందరు తీర్మానించాడు అయినాక. మరి అందరినీ వాళ్ళ బాబు 1000 మంది కలిసి వాళ్ళని అందరూ తోసేస్తున్నామే మనం. దుఃఖాలయం అశాశ్వతం అనే జ్ఞానాన్ని పొందడానికి గొప్పగా ఆన్సర్ చేస్తున్న తత్వ జ్ఞానం. బ్రహ్మచర్యంలోనే ఉంటే ఇది శాశ్వతమనే భ్రాంతిలో ఉంటాడట. కాబట్టి ఈ 1000 మంది కలిసి వాడిని సంసార సాగరంలో తోసేయటంలో మనమేమి ఆ జ్ఞానంతో నీకు ఒక బోధ కలుగుతుంది. అది బోధిస్తుంది ఆశ్రమ ధర్మం. ఏమని బోధిస్తాడా? దుఃఖాలయం అశాశ్వతం అని బోధిస్తున్నాడు. పర్ఫెక్ట్ జ్ఞానం వస్తున్నాడు గృహస్థాశ్రమంలో. అంతకుముందు ఏవేవైతే సత్యమని అనుకున్నాడో అవన్నీ అసత్యమని నిరూపితమై తిరుగులేదండి. బ్రహ్మచర్యంలో భ్రాంతి చేత ఏవేవో సత్యమని అనుకుంటాడు, అవన్నీ అమలు చేస్తాడు. అవన్నీ అమలు చేసి చక్కగా 50 ఏళ్ళు పూర్తయినప్పటికీ అనుభవ జ్ఞానం వచ్చేస్తుంది. ఏమిటది? అప్పుడేవో అనుకున్నానండి, అనుకున్నవన్నీ అసత్యం అని తెలుగు. దుఃఖాలయం అశాశ్వతం అని తెలుగు. ఇప్పుడు మరి వానప్రస్థానికి రెడీ అయినట్టేనా కదా? గెట్ రెడీ. ఇంకా వానప్రస్థం బాగా బోధిస్తుంది. ఎందుకని? భ్రమరూప సంసారం అని. మరి అటువంటి భ్రమరూప సంసార త్యాగం చేయడమే సన్యాసం. కాబట్టి సన్యాసం అనగా ఏమి? సన్యసించాలి. ఎవరో ఇచ్చేది కాదు, అది సన్యసించాలన్నమాట. కాబట్టి మానవ జీవితంలో ఈ 4 ఆశ్రమ ధర్మాలు అందరూ పాటించాలవుతా? పురుషులు ఒక్కళ్ళే పాటించాలా? స్త్రీలకు లేదా? అదేమిటి? ఎక్కడన్నా స్త్రీ సన్యాసులు కనబడతారా మీకు? ఏ ఆశ్రమం? నో, బిగ్ నో. ఎందుకనండి? అసలే కాబట్టి ఇంకోటి సంసారం. పిల్లల పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళందరి పెళ్లి ఎవరు చేయాలి పాపం? ఆవిడే చేయాలి. ఈవిడ చేయబోతే ఆవిడ చేసుకోరు పాపం. చేసుకుంటారా చేసుకోరంటారా? అంతే. నీ గోలే తప్ప అక్కడ వాళ్ళేమో నీకోసం వెయిట్ చేయట్లేదు. నువ్వు వెళ్ళలేదండి ఆ పెళ్లికి, వాళ్ళు ఏమైనా మానేస్తారంట? ఆ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఎవరినో ప్రేమించారండి. వాళ్ళిద్దరు డిసైడ్ అయిపోయారండి. పెద్దవాళ్ళకి చెప్పారండి. వాళ్ళు వచ్చి అమ్మమ్మ గారికి చెప్పారండి. ఏం చేయాలి ఇప్పుడు? ఇవిడే మన సాంప్రదాయం కాదు, మన కులం కాదు, మన మతం కాదు, మన అది కాదు, మన ఇది కాదని చదివిందంతా స్టోరీ. ఏమన్నారు వాళ్ళు? ఈ కథలన్నీ వాళ్ళ నాగరికతలో కనబడుతున్నాయా లేదా? అన్ని చోట్ల. ఇంకా ఎక్కడన్నావు నువ్వు? అవేమి లేవు. గ్లోబలైజ్డ్ ఫ్యామిలీ, యూనివర్సల్ ఫ్యామిలీ, అంతా ఒకటే. నువ్వు ఎక్కడో అజ్ఞానంలో ఉన్నావు అన్న. ఏమైపోయినావు? ఇప్పుడు వెళ్ళి అక్షతలు వేయాలంటావా, మానేయాలంటావా? పైగా మామూలు మ్యారేజ్ చేసుకోరు వారు. ఎందుకని? మోడర్న్ కదా. వెళ్ళి సంతకం పెట్టుస్తుంది. రిజిస్టర్ మ్యారేజ్. సంతకం పెట్టేస్తే పెళ్ళి అయిపోయినాయి. ఇప్పుడు అక్షతలతో పని లేదుగా. గవర్నమెంట్ ఆఫీసులు అక్షతలు వేయరండి. దండలు మార్చుడా, సంతకం పెట్టుట, అంతే. ఆ దండలు మార్చడం కూడా ఇక్కడే ఉంది, భారతదేశంలో. కాబట్టి విదేశాల్లో అయితే అది కూడా లేదు. అదేమిటది? సింగిల్ రోజ్ ఇస్తాడు వాడు, అంతే, అయిపోయినట్టు.
అంటే ఎందుకండి, 1 ఫ్లవర్ ఈజ్ ఎనఫ్. అరే సింపుల్ ఇట్ ఈస్. తర్వాత మాత్రం భారీగా ఏమిస్తాడు, విందు భోజనం పెట్టు. ఇప్పుడు ఏం ఆర్భాటం ఆడంబరం ఏం తగ్గలే, అర్థమేనండి. కానీ ఇదంతా గృహస్థాశ్రమం ఇలాగే చేయమద్దా. ఇలా చేస్తే ఇది దుఃఖమని, ఇది అశాశ్వతమని, పరమాత్మ సత్యమని, శాశ్వతమని, మోక్షాన్ని పొందాలనేటటువంటి అభిలాష ఈ గృహస్థాశ్రమ జీవనంలో బలపడుతుందా? అప్పుడు అది ఉపయుక్తం కాదు కదా మరి. కాబట్టి కనుకనే అట్టి బంధనములను తొలగించుకుని వాడే చక్కగా దైవ చింతన నర్చి తరించగలదు. మరియు సత్వరజస్తమో రూప త్రిగుణములను దాటి వాటికి అతీతముగా నన్ను ఆత్మయందు నిలకడ కలవాడు మాత్రమే తరించు. అంతేగాని ఆ గుణములకు లోబడిన వాడు కాదు. సత్వగుణము మంచిదైనను కేవలాత్మస్థితి ఎందు దానిని కూడా దాటి అమనస్క స్థితిని పడయవలదు. తారకం దాకా పనికొస్తుంది, సాంఖ్య విచారణకి పనికొస్తుంది సత్వగుణం, కానీ అమనస్క స్థితికి పనికిరాదు. అందుకని ఆ సత్వగుణాన్ని కూడా వదిలివేయి. దీనికి స్వామి విద్యాప్రకాశానందగిరి స్వామి అంటారు, ఆయన ఓ పడవెక్కావు, యువతల ఒడ్డు మీద ఉన్నావు, గంగాన దేవతల ఒడ్డు మీద ఉన్నావు, అవతల ఒడ్డుకు వెళ్ళొద్దాం అనుకున్నావు. అవసరమా కాదా పడవ? అవసరమేనా? మంచి పడవ, అందమైన పడవ, వేగవంతమైన పడవ, శక్తివంతమైన పడవ, మంచి పడవ చూసుకుంటావా? ఓటి పడవ చూసుకుంటావా? గంగాన దాటించాలి కదా. ఓటి పడవ ఎక్కితే మధ్యలోనే మునిగిపోతుంది. అందుకని ఎటువంటి పడవ చూసుకున్నట్ట? మంచి పడవ చూసుకున్నాడు, ఎక్కేసేట అవతల ఒడ్డుకు చేరిండాడు. అవతల ఒడ్డుకు నువ్వు వెళ్ళి ఎందుకు వెళ్ళావు? ఏదో పని కోసం వెళ్ళావు, ఏదో ప్రయోజనం కోసం వెళ్ళావు, ఏదో కార్యక్రమం నెరవేర్చుకుందామని వెళ్ళావు. ఇప్పుడు పడవలోనే ఉంటావా, దిగుతావా? అదే కష్టపడి పడవ ఎంపిక చేసుకుని అంత నానా దానికి అలంకారం చేయించి నువ్వు ఎక్కుతున్నావని వదిలేస్తే అలాగా. దాటిన తర్వాత పడవతో అలాగే ఈ సత్వగుణం పడవలాంటి ఎంతో అలంకారప్రాయంగా, ఎంతో శాంతివంతంగా, ఎంతో కాంతివంతంగా ఉన్నట్టు కనబడు. పూర్వన రజోగుణ తమోగుణ ఫలితాలేవి అందులో ఉండవు. కానీ ఈ సత్వగుణం కూడా జీవభావమే, ఆత్మభావం కాదు. ఆత్మభావం అంటే గుణాతీతమే. కాబట్టి అమనస్క స్థితిని పొందాలి అంటే ఈ సత్వగుణాన్ని కూడా విడిచేయాలి. మహనీయులకు వారు పరుల క్షేమమును వాంఛించుతూ తమ యోగ క్షేమములను పట్టించుకో. మనం సినిమాల్లో పురాణాల్లో చూసాం కదా, తపస్సు చేసేవాడు ఎలా తపస్సు చేశారట. నైమిషారణ్యం వెళ్ళారా మీరు? వెళ్ళేవా నైమిషారణ్యం? అయ్యా, నైమిషారణ్యం వెళితే అక్కడ మనువు, మనుస్మృతి రాసిన వాడు కదా మనువు, మనం వెళ్ళామంటే ఆ మనువు గారి ప్రతిమ ఉందండి, విగ్రహం ఉంది. ఆయన ఆ చెట్టు కింద 10,000 సంవత్సరాలు ఒంటికాల మీద ఎవడో తపస్సు చేసాడు. నిరాహారంగా ఒట్టి ఎముకల గూడు మిగిలి, కంకాళం మిగిలింది, మిగిలిందంతా హరించుకుపోయిన తపస్సు. ఆహారం తినలేదు. మరి వాళ్ళ భార్య పేరు శతరూప. భర్త గారు తపస్సు చేస్తూ ఉంటే ఆవిడేం చేయాలి మరి? నేను తపస్సు చేస్తాను, అయినా ఎక్కడికైనా మోక్షం నాకు అక్కర్లేదా అని ఆవిడ కూడా 10,000 సంవత్సరాలు ఆయనతో పాటు తపస్సు. ఇద్దరికి ఏకకాలంలో మోక్షం లేదు. అందుకని వాళ్ళని ఆదర్శమైన దంపతులుగా స్వీకరించి వాళ్ళు ఏం చెప్పారో దానిని చాలా కాలం, యుగాల పర్యంతం దాన్ని పాటించారు కదండి. ఇప్పటికీ దాని మీద బోల్డు గొడవలు అవుతుండే మనుస్మృతి. కానీ వాస్తవానికి అది కృతయుగ ధర్మం. ఏ ధర్మం అండి అది? కృతయుగ ధర్మం. కాబట్టి కృతయుగంలో తపస్సు ఎప్పటిదాకా చేయాలట? ఎముకల గూడు మిగిలేదాకా చేయాలట. మనకి ఎన్ని ధాతువులు? 10 ధాతువులు కదండి. మిగిలిన ధాతువులన్నీ హరించుకుపోయి అస్థిగతై పాప, మనకు మంత్రాలు చెప్తాడండి. ఏది పంచగవ్య ప్రాసన చేసేటప్పుడు అస్థిగతై పాప, అనేక జన్మార్జితమైన పాపం అస్థిగతంగా ఎముకలను ఆశ్రయించు
దాన్ని బాగు చేసుకోవడం ఎలాగా అని అడుగుతావు కదా, ఈ పంచగవ్య ప్రాసన ద్వారా పోగొట్టుకో. అంటే జీన్ మ్యూటేట్ అయితే తప్ప. దాని అర్థం ఏమిటి చెప్పడం, శాశ్వతంగా అజ్ఞానానికి సంబంధించిన జీన్స్ అన్ని జ్ఞాన పరివర్తన పొందితే తప్ప అందులోంచి బయటపడలేదు. కాబట్టి ఆ పంచగవ్య ప్రాసన జ్ఞానం కొరకు. జ్ఞానేంధనం దహి, సర్వకర్మలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోయేటట్లుగా అటువంటి అగ్నిని ప్రజ్వలనం చేయడానికి అనేక రకాల కర్మరూప బ్రహ్మోపాసన చెప్పినప్పటికీ గుణము లేని కర్మ గలదా? లేదు. మరి భగవద్గీతలో చూస్తే ఏం చెప్పినట్టు అనిపిస్తుంది, అక్కడేమో సాత్విక కర్మని వెడవకూడదు, చేయవలసిందే అని చెప్పినట్టు కనబడదు. ఓ తోట సర్వకర్మలను నాకు అర్పించు అని చెప్పినట్టు కనబడదు. మరొక తోట కర్మఫల త్యాగం చేయమన్నట్టు చెప్పు, మరొక తోట సంగత్యాగం చేయమన్నట్టు కనబడదు, మరొక చోట ఏం చేయాలి, మోక్షమునే త్యాగం చేయమన్నట్టు. ఆఖరి అధ్యాయానికి వచ్చామనుకోండి, మోక్షమే వదిలిపెట్టమన్నట్టు చెబుతుంది. మరి ఇంతకీ ఎవరు ప్రధానం? కర్మ ప్రధానమా, భక్తి ప్రధానమా, యోగం ప్రధానమా, జ్ఞానం ప్రధానమా? ఎవరు ప్రధానం? పరమాత్మ ప్రధానం. ఈ నాలుగు ఎవరిని ఉద్దేశించి చెప్పాడు? ఇవన్నీ ఆ పరమాత్మను ఉద్దేశించి చెప్పాడు. వీడి గొడవలో పడి ఎవరిని మర్చిపోయాడు? అసలు లక్ష్యమైన పరమాత్మను మర్చిపోయాడు. వాడు వదిలేసి కర్మ చేస్తే ఆ కర్మలోనే పడుకుంటు, భక్తి చేస్తే ఆ భక్తిలోనే కొట్టు. ఈ యోగంలో పడ్డాడు అనుకోండి, గోడలేదు, కళ్ళు మూసుకు కూర్చోనండి, ఇంకా ప్రపంచం పట్టలేదు. ఏమైపోయినప్పుడు అదే ఆ ప్రవాహంలోనే పడుకు. ఇంకా మన బ్యాచ్ ఉంది, ఇదంతా ఏమిటి? విచారణ మార్గం. ఆ మాదంతా జ్ఞాన మార్గం అండి బాబోయ్. మరి ఏమిటి చేస్తారు? పొద్దు నుంచి రాత్రి దాకా జీవితం అంతా విచారణే విచారం. మరి ఇప్పుడు లక్ష్యం ఏమిటి? అది లేదు. మరి అప్పుడు ఏమైనట్టు? అక్కడ చేయవలసిన రీతిగా చేయడం. కాబట్టి మహనీయులకు వారు పరుల క్షేమమును వాంఛించు తమ యోగక్షేమములను పట్టించుకొనరు. ఋషులందరూ కూడా అంత తీవ్రమైన తపస్సులు ఎందుకు చేశారు? మహర్షులందరూ ఆ సత్యాన్ని కనుక్కోవడానికి తమ జీవిత కాలాన్ని ఎందుకు వెచ్చించారు? వాళ్ళకి తెలీదా వాళ్ళ యోగక్షేమాలు? హాయిగా తిని పడుకోవచ్చు అన్న సంగతి వాళ్ళకి తెలియదంటారా? సామాన్యులకు తెలిసినటువంటి విషయం ఋషులకు మహర్షులకు తెలీదా? యోగులకు మునులకు తెలియలా? 6 వృక్షోర్మునేర్యోగి. మరి వాళ్ళందరికీ తిని పడుకోవాలనే జ్ఞానం లేదంటారా? కానీ లోకక్షేమం కోసం వాళ్ళు ఏం చేశారు? సదా లోకక్షేమం కొరకే అహర్నిశములు పాటుపడుదురు. ఇట్టి ఉదాత్త లక్షణములు కలవాడే మాయను దాటివేయగలుగును, లేకపోతే వీలు కాదు. హరి ఓం హరి ఓం. దృశ్యతే ఆదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి. आत्मज्योति नमो परमात्मज्योति नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अखंड ज्योति नमो मम जीवन ज्योति नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो अंतर्यामि नमो श्री सद्गुरु साई नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो
आत्मज्योति नमो परमात्मज्योति नमो अखण्डज्योति नमो मम जीवनज्योति नमो अखण्डज्योति नमो मम जीवनज्योति नमो अन्तर्यामि नमो श्री सद्गुरु साई नमो अन्तर्यामि नमो श्री सद्गुरु साई नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो आत्मज्योति नमो परमात्मज्योति नमो।